హలో బ్రేకింగ్ చూస్తున్నాం. జూన్ 4న నిరసనకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నామని అన్నారు. మరోవైపు బంజారా హిల్స్లోని నూతన కార్యాలయం ప్రారంభించనున్నారు. ఇక తర్వాత చిట్చాట్పై మీడియాతో మాట్లాడనున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇక జూన్ 4న నిరసనకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నారు. ఇక మరోవైపు బంజారా హిల్స్లో నూతన కార్యాలయం ప్రారంభించనున్నారు. తర్వాత చిట్చాట్పై మీడియాతో మాట్లాడనున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇక జూన్ 4న నిరసనకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నామన్నారు. ఇక మరోవైపు జూబ్లీహిల్స్ బంజారా హిల్స్లోని నూతన కార్యాలయం ప్రారంభించనున్నారు. తర్వాత చిట్చాట్పై మీడియాతో మాట్లాడనున్నారు ఎమ్మెల్సీ కవిత.
ఇక జూన్ 4న నిరసనకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన చేపడతామని అన్నారు. మరోవైపు బంజారా హిల్స్లోని నూతన కార్యాలయం ప్రారంభించనున్నారు. తర్వాత చిట్చాట్ పై మీడియాతో మాట్లాడనున్నారు ఎమ్మెల్సీ కవిత. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. లైవ్ ఫరా భవిత, చెప్పండి, అసలు ఎజెండా ఏంటి, ఏ ఎజెండాతో ముందుకెళ్తున్నారు అసలు కవిత? మరి కాసేపట్లో తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని కవిత ప్రారంభిస్తున్నారు. మనం చూడవచ్చు గత కొంతకాలంగా కూడా కవిత జాగృతి పరంగా ఒక కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. ఇప్పటి నుంచి మరింత కూడా పెంచిందని చెప్పుకోవాలి. అయితే తన నివాసం భద్రత తన నివాసం అక్కడ ఉంది. మనం చూడవచ్చు తన నివాసం పక్కనే మరొక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ లోనే ఈ రోజు నుంచి జాగృతికి సంబంధించిన కార్యకలాపాలు అన్ని కూడా ఈ రోజు నుంచి అయితే మరి కాసేపు పూజా కార్యక్రమం చేసిన అనంతరం అది పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి కార్యకలాపాలు చేయడం నేపథ్యం అయితే కనబడుతుంది. పూజా కార్యక్రమం అనంతరం మరొకసారి కవిత మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. అంతేకాకుండా ఈ జాగృతి ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత ఇదే మొదటి ప్రశ్నగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆఫీస్ మనం టూ ఫ్లోర్స్ ఈ ఆఫీస్ ఉంది. అయితే కింద పూర్తి స్థాయిలో కార్యకర్తలు వచ్చినటువంటి వాళ్ళకు స్టే చేయడానికి పూర్తి స్థాయిలో వాళ్ళకు అందుబాటులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా పైన ఒక కాన్ఫరెన్స్ రూమ్ నిర్వహించడంతో పాటు మిగతా అంటే జాగృతి సంబంధిత సమావేశాలు కూడా పైన నిర్వహించే నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కవితకు సంబంధించిన ఒక స్పెషల్ క్యాబిన్ కూడా తను ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే కార్యక్రమాలు కావచ్చు, జాగృతి కార్యక్రమాలన్నిటిని కూడా కేవలం కవిత బీఆర్ఎస్ జెండా కిందనే తను ఈ కార్యక్రమాలన్నీ చేసేది. కానీ ఈ రోజు నుంచి తను పూర్తి స్థాయిలో కేవలం జాగృతి ఆధ్వర్యంలోనే తన కార్యకలాపాలు కొనసాగిస్తుంది, కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పి క్లియర్ కట్ అయితే అర్థమవుతున్న సందర్భం కనబడుతుంది. అయితే మొదట తెలంగాణ భవన్ లో తన జాగృతి ఆఫీస్ ఉండేది. దాని నుంచి తర్వాత నందినగర్ లో ఉన్నటువంటి ఒక దగ్గరికి షిఫ్ట్ చేశారు. అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఏదైతే జాగృతి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఇందిరా పార్క్ దగ్గర ఉండేది. అయితే ఇప్పుడు తను పూర్తి స్థాయిలో క్లోజ్ చేస్తూ తన ఇంటి పక్కనటువంటి ఈ భవనంలోకి ఈ జాగృతి ఆఫీస్ ని షిఫ్ట్ చేస్తున్నారు. కేవలం జాగృతిని మరింత పటిష్టం చేయడంతో పాటు కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం కాకుండా దానికి సంబంధించిన పూర్తి పనులు కూడా పెంచేందుకే కేవలం ఈ ఆఫీస్ ను ఓపెన్ చేసిన మనకు క్లియర్ గా అర్థమవుతుంది. గత కొంత కాలంగా మనం చూసాం అంటే కవిత కొన్ని వ్యాఖ్యలు అంటే యువత బయటకు వచ్చినప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఇష్యూ ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. అది గత అంటే రోజు రోజుకు అది పూర్తి స్థాయిలో తీవ్రంగా ముదురుతుందే తప్ప ఏది ఇక్కడ ఇద్దరికి మధ్య కుదిరే దిశ లేదని క్లియర్ గా అర్థమవుతుంది. అయితే అమెరికా నుంచి వచ్చినటువంటి నేపథ్యం మనం చూస్తాం. అయితే అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా గులాబీ జెండా కనపడలేదు, బీఆర్ఎస్ జెండా కనపడకుండానే పూర్తి స్థాయిలో కేవలం కొన్ని ఫ్లెక్సీలు అంటే గ్రీన్ కలర్ సంబంధించిన కొన్ని బ్యానర్స్ మాత్రమే బ్లూ కలర్ లో బ్యానర్స్ కనిపించాయి. అందులో కేవలం కేసీఆర్ బొమ్మతో కవిత బొమ్మ మాత్రమే చూసాం. అక్కడికి పూర్తి స్థాయిలో జాగృతి కార్యకర్తలు వచ్చారు తప్ప బీఆర్ఎస్ పార్టీ అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడ కూడా వచ్చిన సందర్భం అయితే కనబడతలేదు. మనం చూడొచ్చు. అయితే ఆ రోజు నుంచి కూడా కవిత కొన్ని వ్యాఖ్యలు చేయడము, పార్టీ సంబంధించినటువంటి విషయంలో ఎందుకు అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారనే అంశాన్ని కూడా తను తీవ్రంగా ఖండించిన నేపథ్యం అయితే కనబడుతుంది. చూడండి, కవిత అంటే మొన్న శిక్ష చేసిన తర్వాత మరింత దుమారం లేపిన ఆమె శిక్షార్థ రైతులకు కూడా చాలా బీఆర్ఎస్ లో మరింత దుమారం లేపిన సందర్భం మీద కనబడుతుంది. అయితే ఈ రోజు తను మీడియా ముందుకు వచ్చి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. 4న ఈ యొక్క ఏవైతే బంజారా హిల్స్ లో నూతన కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తున్నారో దానికి మరి ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ తరపు నుంచి నాయకులు ఎవరైనా అటెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? దానికంటే మరి ముఖ్యంగా అసలు ఎందుకు కార్యాలయాన్ని ప్రారంభించాల్సిన ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్యాలయాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? అంటే మనం చూడొచ్చు, బీఆర్ఎస్ నుంచి మాత్రం ఎలాంటి కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు కూడా ఎవరు కూడా హాజరయ్యే పరిస్థితి ఇప్పటికైతే కనబడలేదు. ఎందుకంటే ఆల్రెడీ తను ఇచ్చినటువంటి టైం ఏదైతే ఉందో పూజా కార్యక్రమానికి నూతన ఫిక్స్ చేసినటువంటి టైం ఏదైతే ఉందో అది 4 ఆల్రెడీ ఆ సమయం కూడా కావస్తుంది. ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు ఎవరు కూడా ఇక్కడ హాజరైన సందర్భం అయితే కనబడతలేదు. అయితే గత కొంతకాలంగా జాగృతిని బీఆర్ఎస్ లోనే ఉంచుతూ బీఆర్ఎస్ నుంచి తన కార్యక్రమాలు నెలకొల్పిన విషయం మనం చూసాం. అయితే ఈసారి నుంచి పూర్తి స్థాయిలో కేవలం జాగృతి ఆధ్వర్యంలో తన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా జాగృతిని మరింత బలోపేతం పటిష్టం చేయడంతోనే ఆమె ఇలా ముందుకెళ్తున్నా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా మరింత ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి నిర్ణయించుకొని జిల్లాల పరిధిని కూడా చేస్తుంది. ఇంటి పక్కన ఒక తన ఆఫీస్ నెలకొస్తే కనుక వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు ఇంత ఎక్కువ సమయం కేటాయించే అవకాశం కలిసి వస్తున్న నేపథ్యం కూడా ఇక్కడ కనిపిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే జూన్ 5న కేసీఆర్ కి కాళేశ్వరం నోటీసులు ఇచ్చింది. జూన్ 5న హాజరు కావాలంటే కూడా నోటీసులు ఇచ్చిన సందర్భం అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి 5న విచారణకు హాజరవ్వాల్సిన
సందర్భం ఉన్న నేపథ్యంలో కోర్టున కేసు నోటీసులు ఇవ్వడం పైన కోర్టున జాగృతి కార్యకర్తలతో పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర జాగృతి కార్యకర్తలు తను పెద్ద ఎత్తున నిరసనకు దిగే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. మరికొద్ది సేపట్లో మీడియా సమావేశం ప్రారంభించబోతుంది. ఆ కార్యక్రమం ఎలా ఉండబోతుంది అంటే ముందు ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో జాగృతి ఆధ్వర్యంలో తన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందా లేదంటే మరొకసారి బీఆర్ఎస్ తో కలిపి నిర్వహిస్తుందా అనేది మాత్రం ఒక స్పష్టత రావాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇదంతా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా తను కేవలం జాగృతి ఆధ్వర్యంలోనే జాగృతి నేతలతోనే తను ఎక్కువగా అంటే కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు ముందుకెళ్ళాలి అని నిర్ణయించుకున్న విషయం అయితే క్లియర్ గా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత ఫర్ ది క్లియర్.